శుభోదయం. ఈరోజు వరాహీ నవరాత్రుల 8వ రోజు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు అమ్మవారు వేదమాత వరాహి రూపంలో భక్తులను కటాక్షిస్తారు. ఆమె అనుగ్రహం వల్ల మనలో ధైర్యం, జ్ఞానం, విజయం ప్రస్ఫుటమవుతాయి. అమ్మవారు 4 చెయ్యులతో, వరదాభయ హస్తాలతో, నక్కముఖంతో, మహాశక్తిగా బైటకాలపై విగి ఉంటారు. ఈ రూపం నిగూఢతత్వాన్ని సూచిస్తుంది. శత్రుసంహారం, మానసిక స్థిరత, అంతర్ముఖతకు ఇది సంకేతం. ఈరోజు అమ్మవారిని స్తుతించేందుకు ఈ మంత్రాన్ని జపించండి. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానంతో జపించండి. ఇది మన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. పూజాకాలంలో మీ మనసులో ఏకాగ్రత ఏర్పరచుకొని ఆమెను అంతర్ముఖంగా ధ్యానించండి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం లేదా రాత్రివేళ దీపారాధన చేసి పసుపు అన్నం లేదా బెల్లం అన్నం నివేదించండి. నువ్వుల నూనెతో వెలిగించిన దీపం అమ్మవారి శక్తికి అర్చనగా నిలుస్తుంది. ఈ సమయంలో సింధూరం, బేతేడు పూసిన బిళ్లము కూడా సమర్పించవచ్చు. ఈరోజు తపస్సు, జపం, ధ్యానం చేయడం ద్వారా మనలోని ఆత్మబలాన్ని ప్రబలంగా మార్చుకోగలుగుతాం. అమ్మవారి అనుగ్రహంతో శత్రువులు తరులిపోతారు, బాధలు దూరమవుతాయి, విజయపథంలో అడుగులు వేయగలుగుతాం. ఇలాంటి పవిత్రమైన రోజున మనము మన జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించుకోవాలని ఆమె ఆశీస్సులు కావాలి. జై వరాహీమాత. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.